మీకు తెలిసిన పదాలతో కొన్ని వేల వాక్యాలు ఇంగ్లీష్లో చెప్పండి. మీకు తెలిసిన పదాలేనండి. మీకు తెలియని పదాలతో కష్టపడుతూ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పని లేదు. మీకు తెలుగు తెలుసు కాబట్టి ఇబ్బందే లేదు. కొన్ని వేల వాక్యాలు అన్నాయండి, వందల వాక్యాలు కాదండి, కొన్ని వేల వాక్యాలు మీరే సొంతంగా చెప్పచ్చు. నేను డాక్టర్ని, నువ్వు పేషెంట్వి సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్. అందరికీ ఉపయోగపడే బేసిక్ ఇంగ్లీష్ కోర్స్. అందరికీ ఎలా ఉపయోగపడుతుంది బేసిక్ ఇంగ్లీష్ కోర్స్ అన్నారు అంటే నా ఉద్దేశం ఇంగ్లీష్ రాగా బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నేను డాక్టర్ని అంటే మీరు ఇంగ్లీష్లో చెప్పగలరు ఐఎమ్ ఏ డాక్టర్ అని. కానీ అక్కడ ఉన్నది రెండు పదాలే, నేను డాక్టర్. నేను అనేది ఒక పదం, డాక్టర్ అనేది ఒక పదం. మళ్ళీ యామ్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఐ యామ్ ఏ డాక్టర్. వాటిని వివరంగా మీకు తెలిస్తే దాన్ని బేస్ చేసుకొని మీరు కొన్ని వేల వాక్యాలు సొంతంగా చెప్పగలరు. అదే పెద్ద కష్టమైన కాదు. ఈ సూత్రం ఏంటో వివరంగా తెలుసుకుందామా? ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. ఇక్కడ చూడండి, మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 2 వాక్యాలు ఉన్నాయి. నేను డాక్టర్ని, నువ్వు పేషెంట్వి. మీరు ఎలా అని చెప్పుకోవచ్చండి? నువ్వు డాక్టర్వి, నేను పేషెంట్ని ఎలా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను డాక్టర్ని, డాక్టర్ అనే పదము ఇంగ్లీష్ పదం, కానీ మనం తెలుగు పదం వాడినట్లుగా వాడేస్తున్నాము. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ చెప్తారేమో, కానీ వచ్చే జనరేషను డాక్టర్ అంటే దానికి తెలుగులో ఏం చెప్తారంటే వైద్యుడని చాలామంది చెప్పలేకపోవచ్చు. అంటే డాక్టర్ అంటేనే మనకు ఈజీగా అర్థమవుద్ది. అదేవిధంగా డాక్టర్ని అన్నా డాక్టర్ అన్నా ఇంగ్లీష్లో రాసేది డాక్టర్నే రాస్తాం. ఇంగ్లీష్ అక్షరాలు రాసేటప్పుడు డాక్టర్నే రాస్తాం. అంటే వైద్యుడు, వైద్యుని అన్నా కూడా. అదేవిధంగా పేషెంట్, పేషెంట్ అంటే రోగి. మనం హాస్పిటల్కి వెళ్ళాము, పేషెంట్ ఎవరండి అని అడుగుతారు తప్ప రోగి ఎవరండి అని అడగరు. అంటే ఆ పదం కూడా వాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉండేటట్టుగా ఉంటుందండి. అంటే మనం డే టు డే లైఫ్లో అసలు ఈ పదం తెలుగు పదమా ఇంగ్లీష్ పదమా అనే అనుమానం కూడా మాకు అప్పుడప్పుడు వస్తుంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం మాట్లాడే ఎన్నో పదాలు ఇంగ్లీష్ పదాలే వాడుతున్నాం. మనం ఊరు వెళ్ళాలంటే బస్ స్టాండ్కి వెళ్ళాలా, బస్ స్టాండ్ అనేది ఇంగ్లీష్ పదమా తెలుగు పదమా అండి? ఇంగ్లీష్ పదం. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ బస్సులు ఉంటాయి, బస్ అనేది ఇంగ్లీష్ పదమా తెలుగు పదమా? ఇంగ్లీష్ పదం. బస్సులో 2 ఉంటారు, కండక్టర్, డ్రైవరు. ఇంగ్లీష్ పదమా తెలుగు పదమా? ఇంగ్లీష్ పదం. కండక్టర్ మనకు టికెట్ ఇస్తాడు, టికెట్ అనేది ఇంగ్లీష్ పదమా? అంటే మన డే టు డే లైఫ్లో ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడుతున్నాము. ఆ వాడుతున్నప్పుడు ఆ వెర్బ్ అనేది మటుకు దాంట్లో యాడ్ చేస్తే ఇంగ్లీష్ సెంటెన్స్ అయిపోద్దండి. సరే అండి, ఇప్పుడు నేను డాక్టర్ని, నువ్వు పేషెంట్వి. ఇప్పుడు వీటిని డిక్షనరీలో చూస్తే అర్థాలు ఏమొస్తాయో చూద్దామండి. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. డిక్షనరీ అర్థాలు. నేను డాక్టర్ని, నేను అంటే ఐ. డాక్టర్ని, డాక్టర్ అన్నా డాక్టర్ని అన్నా మనము వాడుక భాషలో మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి డాక్టర్ని అంటాము. అయితే ఎప్పుడు డాక్టర్ అంటాము, ఎప్పుడు డాక్టర్ని అని అంటాము అనేది అంత డీప్గా మీకు నేను తెలుగు గ్రామరు చెప్పట్లే, ఎందుకంటే మీకు ఇంగ్లీష్ నేర్పించాలి. కాబట్టి నేను డాక్టర్ అన్నా, నేను ఒక డాక్టర్ అన్నా, నేను డాక్టర్ని అన్నా, నేను వైద్యుడన్నా, నేను వైద్యుని అన్నా అంతా ఒకటి. సరే, నేను అంటే ఐ, వైద్యుని అంటే డిక్షనరీలో ఏముంటుంది మీనింగ్? డాక్టర్ అని ఉంటుంది. అంటే నేను డాక్టర్ని అంటే ఐ డాక్టర్. నువ్వు పేషెంట్వి, నువ్వు అంటే యు. పేషెంట్ అంటే పేషెంట్ అంటే రోగి. తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీలో చూస్తే పేషెంట్ అంటే రోగి అని ఉంటుందండి. సరే, ఇప్పుడు నేను డాక్టర్ అంటే ఐ డాక్టర్, నువ్వు పేషెంట్ అంటే యు పేషెంట్. కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళంతా అప్పుడప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఒక 5వ తరగతో 3వ తరగతో అప్పుడెప్పుడో చదివిన వాళ్ళు ఒక్కసారి ఇంగ్లీష్ నేర్చుకొని ఉత్సాహం చూపించినప్పుడు వాళ్ళకు నేను డాక్టర్ని అంటే ఐ డాక్టర్ అంటారు. ఎందుకంటే నేను అనేది ఐ, డాక్టర్ అనేది డాక్టర్.
నేను డాక్టర్ని అంటే ఐ డాక్టర్, నువ్వు పేషెంట్ అంటే యూ పేషెంట్. డిక్షనరీలో పదాలు అలా ఉన్నాయి. అయితే నేను డాక్టర్ని అంటే ఇంగ్లీష్లో ఏం చెప్పాలా, అవి ఎలా వస్తాయి పదాలు అనేది వివరంగా తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. డిక్షనరీ అర్థాలు. మీకు తెలుసండి, నేను డాక్టర్ని అంటే ఐఎమ్ ఏ డాక్టర్ని చాలా మందికి తెలుసు, మీలో నేను కాదంటం లేదు. ఇప్పుడు ఐఎమ్ ఏ డాక్టర్ మీకు తెలుసు కదా, వాటిని ఇప్పుడు ఇంగ్లీష్లో డిక్షనరీ వర్డ్స్ ప్రకారం కంపేర్ చేద్దాం. ఐ అంటే నేను, యామ్ అంటే ఉన్నాను అని ఉంటుందండి డిక్షనరీలో. యామ్ అంటే ఉన్నాను. ఏ డాక్టర్ అంటే ఒక డాక్టర్, ఏ అంటే ఒక, డాక్టర్ అంటే డాక్టర్. ఇప్పుడు ఐఆమ్ ఏ డాక్టర్ అంటే మీకు తెలిసిన వాక్యమే. ఐఆమ్ ఏ డాక్టర్ అంటే నేను ఒక డాక్టర్. వాటిని డిక్షనరీలో చూస్తే అర్థాలు ఏమొచ్చాయి? ఐ అంటే నేను, యామ్ అంటే ఉన్నాను, ఏ డాక్టర్ అంటే ఒక డాక్టర్గా. అంటే ఇప్పుడు ఐఆమ్ ఏ డాక్టర్ అంటే నేను ఒక డాక్టర్గా ఉన్నాను. మీకు డౌట్ రావచ్చు, ఏం సార్ డాక్టరు అంటే డాక్టరుగా రాశారు, మరి డాక్టర్ అంటే నేను ఒక డాక్టర్ ఉన్నాను అంటే తెలుగులో అర్థవంతంగా ఉందా? వాక్యం లేదు. నేను ఒక డాక్టర్ ఉన్నాను అంటే అర్థవంతంగా ఉందా? లేదు. ఒకటి, నేను ఒక డాక్టర్ అంటే అర్థవంతంగా ఉంది, లేదా నేను ఒక డాక్టర్గా ఉన్నాను. కానీ ఇలా మనం వాడతామా? నేను ఒక డాక్టర్గా ఉన్నాను. అప్పుడు యామ్ అనే పదము ఇంగ్లీష్లో పెట్టారు, తెలుగులో మనం వాడడంలే. ఏంటిది చూసారా? అంటే రోజు డే టు డే లైఫ్లో మీరు వాక్యాలు వింటున్నారు, ఐఎమ్ ఏ డాక్టర్ని వింటున్నారు. నేను ఒక డాక్టర్ని. యామ్ ఎందుకు పెట్టారు, ఏ ఎందుకు పెట్టారు? మనం ఒకసారి మాట్లాడతాం, ఒకసారి మాట్లాడం ఒక అనేది. సరే, ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఐఆమ్ ఏ డాక్టర్ అంటే నేను ఒక డాక్టర్గా ఉన్నాను. ఇది డిక్షనరీ వర్డ్స్ ప్రకారం చూస్తే నేను ఒక డాక్టర్ అంటే అప్పుడు యామ్ అవసరం లేదు. సరే, ఇంకా ఏంటనేది వివరంగా తెలుసుకుందాం. నేను ఎందుకు ఇంత వివరంగా డిస్కస్ చేస్తున్నాను అంటే ఈ రెండు వాక్యాలే. ఈ రెండు వాక్యాలు మీకు కరెక్ట్గా అర్థమైతే కొన్ని వేల వాక్యాలు మీరే సొంతంగా చెప్పగలరు, ఆలోచించకుండా వేగంగా చెప్పగలరు. ఇంతకుముందు మీకు రకరకాల సందేహాలు ఉంటాయి, ఆ సందేహాలన్నీ నివృత్తి చేస్తూ ఈ రెండు వాక్యాల మీద డిస్కస్ చేస్తూ మీకు తర్వాత వాక్యాలు చెప్తాను. ఓకే, ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. నెక్స్ట్ పేజ్ కదండి. ఇక్కడ చూడండి, ఎన్ని వాక్యాలు ఉన్నాయి మొత్తం? తెలుగులో రెండు వాక్యాలు ఉన్నాయి. నేను ఒక డాక్టర్ని అంటే ఇంగ్లీష్లో ఐఆమ్ ఏ డాక్టర్. నువ్వు ఒక పేషెంట్వి అంటే ఇంగ్లీష్లో యు ఆర్ ఏ పేషెంట్. ఒక అనేది ఇక్కడ ఇంటూ మార్కు పెట్టామండి. అంటే ఒకసారి వాడతాము, ఒకసారి తెలుగులో వాడము. వాడకపోయినా కూడా అర్థమే మారదు. ఎప్పుడెప్పుడు వాడతాము, ఎప్పుడెప్పుడు వాడము అనేది ఇప్పుడు మనకు ఆ డిస్కషన్ వద్దు, ఎందుకంటే తెలుగు గ్రామర్ మీకు నేర్పించట్లే. ఇప్పుడు నేను కానీ ఇంగ్లీష్లో మటుకు ఖచ్చితంగా ఏ రావాలా. నేను డాక్టర్ అన్నా కూడా ఐఆమ్ ఏ డాక్టర్, నేను ఒక డాక్టర్ని అన్నా కూడా ఐఆమ్ ఏ డాక్టర్, ఏ అనేది తప్పకుండా రావాలా. తెలుగులో రాసినా రాయకపోయినా, తెలుగులో చెప్పచ్చు చెప్పకపోవచ్చు. ఓకే, ఇప్పుడు మొత్తానికి ఫైనల్గా మనకి అర్థమైంది ఏంది? నేను ఒక డాక్టర్ని అంటే ఐఆమ్ ఏ డాక్టర్, నువ్వు ఒక పేషెంట్ అంటే యు ఆర్ ఏ పేషెంట్. సరే, నెక్స్ట్ పేజ్ కదండి. ఇక్కడ చూడండి వాక్యాలు. నేను ఒక డాక్టర్ని అంటే ఐఆమ్ ఏ డాక్టర్, నువ్వు ఒక పేషెంట్ అంటే యు ఆర్ ఏ పేషెంట్. ఇప్పుడు మీకు ఫైనల్గా అర్థమైంది ఏంటి? యామ్ అనే పదము తెలుగు వాక్యంలో లేదు, కానీ ఇంగ్లీష్ వాక్యంలో ఉంది. అయితే తెలుగు వాక్యంలో కూడా ఉంది, నేను ఒక డాక్టర్గా ఉన్నాను అనుకోవాలి, కానీ ఆ విధంగా మనం మాట్లాడడంలా ఇంప్లైడ్ అయి ఉందండి. అంటే ఇలా ఎన్నో వాక్యాలు క్లియర్ మనం చెప్పము, కానీ ఇంగ్లీష్లో మటుకు చెప్పాలి. ఒకవేళ ఇంగ్లీష్లో చెప్పకపోతే ఏమవుతుంది? ఇప్పుడు నేను ఒక డాక్టర్ అంటే ఐఆమ్ ఏ డాక్టర్, యామ్ తీసేసామనుకోండి అయ్యే డాక్టర్, అయ్యే డాక్టర్. అదేవిధంగా నువ్వు ఒక పేషెంట్, యు ఏ పేషెంట్, యు ఏ పేషెంట్, తప్పు కదా, యు ఆర్ ఏ పేషెంట్. ఇప్పుడు మీకు యామ్ ఎప్పుడు వాడాలా, ఆర్ ఎప్పుడు వాడాలా అనే సందేహం మీకు తప్పకుండా కలుగుతుంది. వాటిని గురించే వివరంగా మీకు తర్వాత చెప్పినప్పుడే మీరు ఎన్నో వాక్యాలు చెప్తారు సొంతంగా మీరే. అంటే నేను ఒక డాక్టర్ని అంటే అయ్యే డాక్టర్ అనుకోండి, దానికి మధ్యలో యామ్ అనే పదం చేరుస్తే ఇంగ్లీష్ సెంటెన్స్ అయిపోయింది. దానివల్ల చెప్తుంటాను, చాలా మంది మాట్లాడుతున్నప్పుడు పెన్ను ప్యాకెట్లో ఉంది అంటారు.
పెన్ అనేది ఏంటంటే ఇంగ్లీష్ పదం, ప్యాకెట్ అనేది ఇంగ్లీష్ పదం, లో ఉంది ఉంది అనేది ఒక్క పదం ఇంగ్లీష్ పదం వాడేస్తే ఆ సెంటెన్స్ మొత్తం ఇంగ్లీష్ అవుతుంది. సరే అండి, ఇప్పుడు నేను ఒక డాక్టర్ అంటే ఐఎమ్ ఏ డాక్టర్, నువ్వు ఒక పేషెంట్ అంటే యు ఆర్ ఏ పేషెంట్. ఇప్పుడు ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ కరెక్ట్గా మీకు తెలవాలంటే ఇప్పటి నుంచి నేను చెప్పేయన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వింటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. ఈ పదాలను బట్టి పెట్టండి. ఏంటండి పదాలు ఇవి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఐ అంటే నేను, వి అంటే మేము మనము, యు అంటే నీవు మీరు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, దే అంటే వారు. ఇక్కడ చెప్పిన పదాలని చాలా ముఖ్యమైనవి. ఇవి చాలా మందికి తెలుసు, తెలిసిన వాళ్ళు పుస్తకం రాసుకోవాల్సిన పని లేదు, తెలియని వాళ్ళు కూడా తప్పకుండా ఈ పుస్తకంలో రాసుకోండి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి వాక్యం ఈ మొదటి పదం ఏదో ఒక పదం వస్తుందండి. ఐ కానీ, వి కానీ, యు కానీ, ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ. వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. మనం మాట్లాడే వాక్యాలు ఉదయం నుంచి సాయంత్రం గమనిస్తే ఎన్నోసార్లు ఈ పదాలు వాడతామండి. నేను, మేము వెళ్తున్నాము, నువ్వు వస్తున్నావు రావట్లేదా, నువ్వు వస్తుందా, అతను వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాం కదా. ఓకే, ఇది చాలా ముఖ్యమైనది, తెలియని వాళ్ళు రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ పదాలను బేస్ చేసుకొని మనం వాక్యాలు క్రియేట్ చేస్తాం. ఆ వాక్యాలు ఏంటనేది వివరంగా తెలుసుకుందాం. నెక్స్ట్ పేరుకి వెళ్దామండి. ఈ వాక్యాలను బాగా గమనించండి. మొత్తం ఇక్కడ ఎన్ని వాక్యాలు ఉన్నాయండి? 12 వాక్యాలు ఉన్నాయి. ఏంటి ఆ వాక్యాలు? నేను ఒక డాక్టర్ని, ఆమె ఒక నర్సు, అతను డ్రైవరు, ఆమె ఒక అమ్మాయి, అతను ఒక స్టూడెంటు, నేను ఒక టీచరు, వారు ఇంజనీర్లు, ఇది పుస్తకము, ఇది పెన్ను, అతను న్యాయవాది, మేము విద్యార్థులము, అతను కార్పెంటర్. ఈ 12 వాక్యాలు మీరు పుస్తకంలో రాసుకోండి. ఈ 12 వాక్యాలు ఎలా ఇంగ్లీష్లో చెప్పాలో చెప్తాను. ఈ 12 వాక్యాలే కాదు, ఇలా కొన్ని వేల వాక్యాలు మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి. ముందుకు మీకు దీంట్లో ఉన్న రహస్యం తెలవాలి. ఏంటి ఆ రహస్యం? నేను ఒక డాక్టర్ని, నేను ఒక డాక్టర్ని అన్నా, నేను డాక్టర్ అన్నా ఒకటే అండి. డాక్టర్ అనే పదం ఏంటండి? ఇంగ్లీష్. ఆమె ఒక నర్సు, నర్స్ అనే పదం ఏంటండి? ఇంగ్లీష్ వర్డ్. డ్రైవర్ అనే పదం, అతను డ్రైవర్ అంటే డ్రైవర్ అనే పదం ఇంగ్లీష్ వర్డ్. ఆమె ఒక అమ్మాయి, అమ్మాయి అనేది తెలుగు పదం. అతను ఒక స్టూడెంట్, స్టూడెంట్ అనే పదం ఏంటండి? ఇంగ్లీష్ పదం. నేను ఒక టీచర్, టీచర్ అనే పదం ఏంటి? ఇంగ్లీష్ పదం. వారు ఇంజనీర్లు, ఇంజనీర్లు అనేది ఏంటి? ఇంగ్లీష్ పదం. ఇది పుస్తకము, పుస్తకం అనేది తెలుగు పదం. పెన్ను, పెన్ను అనేది ఇంగ్లీష్ పదం. న్యాయవాది అనేది తెలుగు పదం. విద్యార్థులం అనేది తెలుగు పదం. కార్పెంటర్ అనేది ఇంగ్లీష్ పదం. చూసారా? అంటే మోర్ దెన్ 50% మనం డే టు డే లైఫ్లో మాట్లాడుతున్నప్పుడు చాలా పదాలు ఇంగ్లీష్ పదాలే వాడుతున్నాం. తర్వాత ఇంతకుముందు చాట్లో నేను మేము మనము నీవు అతను మీరు ఇలా చెప్పాం కదా, అవన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. నేను, ఆమె, అతను. ఇప్పుడు ఈ వాక్యాలను మీరు ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఫస్ట్, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మీరు నేర్చుకుంటున్నప్పుడు క్లియర్గా, అంటే ఫౌండేషన్ బాగా ఉంటేనే బిల్డింగ్ నిలబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చిన్న వాక్యాలు అయినప్పటికీ ఈ 12 వాక్యాలు ఎలా ఇంగ్లీష్లో చెప్పాలని తెలిస్తే తర్వాత పెద్ద పెద్ద వాక్యాలు మీరే చెప్తారు. అదే పెద్ద కష్టమేం కాదు. అసలు ముందు చిన్న చిన్న వాక్యాలు మీకు తెలియకపోతే పెద్ద పెద్ద వాక్యాలు ఎలా చెప్తారు? సరే, ఇప్పుడు ముందు వీటిని ఇంగ్లీష్లో మార్చాలా, చెప్పాలా అంటే ఎలా అసలు ఆలోచించాలా, ఆ టెక్నికే ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. వాక్యాలను ముందు ఇలా అర్థం చేసుకోండి. ఇంతకుముందు 12 వాక్యాలు చెప్పాను, ఇప్పుడు 12 వాక్యాల్లో ఇక్కడ 6 వాక్యాలు చెప్పాను. నేను ఒక డాక్టర్ని, ఆమె ఒక నర్సు, నెంబర్ 3 అతను డ్రైవరు, నెంబర్ 4 ఆమె ఒక అమ్మాయి, నెంబర్ 5 అతను ఒక స్టూడెంటు, నెంబర్ 6 నేను ఒక టీచరు. ఇక్కడ నేను అంటే ఐ, అంటే డిక్షనరీలో పదాలే రాసుకోండి. ఇక్కడ ఫస్ట్ నేను ఒక డాక్టర్ అంటే ఐ, నేను అంటే ఐ,
ఒక అంటే ఏ, డాక్టర్ని అంటే డాక్టర్. నేను ఒక డాక్టర్ని అంటే అయ్యే డాక్టర్. ముందు ఇలా అర్థం చేసుకోండి, తర్వాత వెర్బులు యాడ్ చేయండి. తెలుగులో లేవు ఇక్కడ. నేను డాక్టర్గా ఉన్నాను, ఆమె ఒక నర్సుగా ఉంది, అతను డ్రైవర్గా ఉన్నాడు, ఆమె ఒక అమ్మాయిగా ఉంది. ఇలా మనం మాట్లాడాం కదా. కానీ ఇంగ్లీష్లో వాళ్ళు ఆ విధంగా వెర్బులు తప్పకుండా వాడతారు. ఆ వెర్బులు ఏంటి అనేది వివరంగా నేను తర్వాత చెప్తాను. ముందు చెప్పే ముందు మీరు ఇక్కడ నేను అంటే ఐ, ఒక అంటే ఏ, డాక్టర్ అంటే డాక్టర్, డాక్టర్ని అంటే డాక్టర్ చెప్పే కదా. డాక్టర్ని డాక్టర్, వైద్యుడు వైద్యుడిని ఏ విధంగా చెప్పచ్చు. నెంబర్ 2, ఆమె ఒక నర్సు. ఆమె అంటే షీ. ఇంతకుముందు రాసుకున్నారు కదా పుస్తకంలో. ఆమె అంటే షీ, ఒక అంటే ఏ, నర్స్ అంటే నర్స్. నెంబర్ 3, అతను డ్రైవరు. అతను అంటే హీ, డ్రైవర్ అంటే డ్రైవరు. ఏమండి అతను డ్రైవర్ ఉన్నప్పుడు ఒక అని రాయలేదే, చెప్పే కదా. ఒకసారి వాడతాము, ఒకసారి వాడము. తెలుగులో వాడినా వాడకపోయినా అర్థమేమొస్తుంది. కానీ ఇంగ్లీష్లో మటుకు తప్పకుండా వాడాల ఒక అనేది. నేను కావాలని అక్కడ వాడలేదు. అతను అంటే హీ, డ్రైవర్ అంటే డ్రైవరు. అతను డ్రైవర్ అంటే హీ డ్రైవర్. నెంబర్ 4, ఆమె ఒక అమ్మాయి. ఆమె అంటే షీ, ఒక అంటే ఒక ఏ, అమ్మాయి అంటే గర్ల్. ఆమె ఒక అమ్మాయి అంటే షీ ఏ గర్ల్. తప్పండి, ఇక్కడ వాక్యాలన్నీ తప్పే. కాకపోతే మీకు ముందు మీకు తెలిసిన విషయాలన్నీ అక్కడ చెప్పి తర్వాత తెలియని విషయాలు అక్కడ యాడ్ చేసి అది ఇంగ్లీష్ సెంటెన్స్ అని చెప్తాను. నెంబర్ 5, అతను ఒక స్టూడెంట్. అతను అంటే హీ, ఒక అంటే ఏ, స్టూడెంట్ అంటే స్టూడెంట్. తెలుగులో యాక్చువల్గా విద్యార్థి. అతను ఒక విద్యార్థి అనాల. కానీ విద్యార్థి అంటే ఎంతమందికి అర్థమవుద్ది, స్టూడెంట్ అంటే ఎంతమందికి అర్థమవుద్ది. స్టూడెంట్ అంటే అందరికీ అర్థమవుతుంది. ఓకే. నెంబర్ 6, నేను ఒక టీచర్. నేను అంటే ఐ, ఒక అంటే ఏ, టీచర్ అంటే టీచర్. నేను ఒక టీచర్ అంటే ఐఏ టీచర్. నేను ఒక డాక్టర్ అంటే ఐఏ డాక్టర్. ఆమె ఒక నర్స్ అంటే షీ ఏ నర్స్. అతను డ్రైవర్ అంటే ఈ డ్రైవర్. ఆమె ఒక అమ్మాయి అంటే షీ ఏ గర్ల్. అతను ఒక స్టూడెంట్ అంటే హీ ఏ స్టూడెంట్. నేను ఒక టీచర్ అంటే ఐఏ టీచర్. ఓకే. ఇంకా మిగతా 6 వాక్యాలు ఉన్నాయి, వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. నెక్స్ట్ పైకి వెళ్దామండి. వాక్యాలను ముందు ఇలా అర్థం చేసుకోండి. నెంబర్ 7, వారు ఇంజనీర్లు. నెంబర్ 8, ఇది పుస్తకము. ఇది అంటే ఇట్, పుస్తకం అంటే బుక్. ఇది పెన్ను. ఇది అంటే ఇట్, పెన్ అంటే పెన్ను. నెంబర్ 10, అతను న్యాయవాది. అతను అంటే హీ, న్యాయవాది అంటే అడ్వకేట్. నెంబర్ 11, మేము విద్యార్థులము. మేము అంటే వి, విద్యార్థులం అంటే స్టూడెంట్స్. నెంబర్ 12, అతను కార్పెంటర్. అతను అంటే హీ, కార్పెంటర్ అంటే కార్పెంటర్. వారు ఇంజనీర్లు, దే ఇంజనీర్స్. ఇది పుస్తకము, ఇట్ బుక్. ఇది పెన్ను, ఇట్ పెన్. అతను న్యాయవాది, ఈ అడ్వకేట్. మేము విద్యార్థులము, ఈ స్టూడెంట్స్. అతను కార్పెంటర్, ఈ కార్పెంటర్. అంటే పదాలకు ఇప్పుడు అర్థాలే రాస్తున్నారే తప్ప ఇవి అర్థవంతమైన వాక్యాలు కావు. వారు ఇంజనీర్లు అంటే దే ఇంజనీర్స్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు నవ్వుతారు. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మాట్లాడినా కూడా మీరు దే ఇంజనీర్స్. అయితే దేకో ఇంజనీర్స్ మధ్యలో పదం పెట్టాలండి. ఆ పదం పెడితే ఇంగ్లీష్ వాక్యం చెప్పినట్టు లెక్క మీకు. అయితే ఆ పదం అనేది ఈజీ పెట్టాలన్నా, యామ్ పెట్టాలన్నా, ఆరు పెట్టాలనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. చెప్పిన తర్వాత మీరే సొంతంగా వాక్యాలు రాస్తారు. ఇప్పటి వరకు మీకు చెప్పింది ఏమీ లేదు. ఇక్కడ అన్నిటికీ అర్థాలు చెప్పాను. ఇది పుస్తకము అంటే ఇట్టు బుక్ అన్నాను. ఇది అంటే ఇట్టు, పుస్తకం అంటే బుక్. ఒక్కొక్కసారి మనము ఇది ఒక పుస్తకము అంటాము, కానీ ఇంగ్లీష్ అప్పటికి తప్పకుండా ఏ వాడాలా. సరే, ఇప్పుడు ఆ మధ్యలో మిస్ అయిన పదాలు ఏంటి అనేది చూద్దాం. ఆ మిస్ అయిన పదాలు పెట్టేసి అర్థవంతంగా వాక్యాలు రాద్దాం. ఆ వాక్యాలు రాసిన తర్వాత మీరే కొన్ని వేల వాక్యాలు రాయమంటే రాస్తారు. అదేం పెద్ద కష్టమే కాదు. ఓకే, నెక్స్ట్ పేజ్ చదవండి. ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమున్నాయి చూడండి. ఇంతకుముందు మీరు ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే అంటే అర్థాలు తెలుసుకున్నారు. ఆ పలికే విధానం కూడా అక్కడ చెప్పాను. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నెంబర్ 1 ఐ ఆమ్. ఐ పక్కన యామ్ వచ్చింది, ఐ ఆమ్. నెంబర్ 2 వి ఆర్. నెంబర్ 3 యు ఆర్. నెంబర్ 4 ఈ ఈజ్. నెంబర్ 5 షీ ఈజ్.
నెంబర్ 6 ఇట్ ఈస్, నెంబర్ 7 దే ఆర్. ఇప్పుడు మీరు అయామ్ అనే గుర్తుపెట్టుకోండి. యామ్ అంటే అర్థం మళ్ళీ డిక్షనరీ చూస్తే ఉన్నాను అని వస్తుంది. నేను ఉన్నాను అంటే అయామ్ పక్కన డాక్టర్ పెడితే ఐఆమ్ ఏ డాక్టర్, నేను డాక్టర్గా ఉన్నాను అని అర్థాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ వీటికి అర్థాలు పలకలేదు అనుకోండి. అయామ్ అన్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ సందర్భంలో అండి అయామ్ అంటే పలకట్లే అర్థాలు. ఒకవేళ అర్థాలు పలుకుతే ఏమవుతాయి, నేను ఉన్నాను అని వస్తుంది. అంటే ఐ పక్కన యామ్ అనేది ఎప్పుడైనా మనం చెప్పేటప్పుడు ఐఏ డాక్టర్ అనే దగ్గర ఐఆమ్ ఏ డాక్టర్ అంటారు. అదేవిధంగా వీ డాక్టర్స్ అన్న దగ్గర వీఆర్ డాక్టర్స్. సరే, అది ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇంకా మీకు వివరంగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు బయాడ్ చేయండి. ఐ పక్కన యామ్, వీ పక్కన ఆర్, యు ఆర్, ఈ పక్కన ఈజ్, షీ పక్కన ఈజ్, ఇటు పక్కన ఈజ్, దే ఆర్. ఇప్పుడు పలుకుతున్నాను చూడండి. ఐఆమ్ నెంబర్ 1 ఐఆమ్, నెంబర్ 2 వీఆర్, నెంబర్ 3 యు ఆర్, నెంబర్ 4 ఈ ఈజ్, నెంబర్ 5 షీ ఈజ్, నెంబర్ 6 ఇట్ ఈస్, నెంబర్ 7 దే ఆర్. ఈ 7 మీ పుస్తకంలో రాసుకోండి, బయాడ్ చేయండి. ఐఆమ్, ఐ పక్కన ఆర్ చెప్పొద్దండి. ఐఆర్, వీఆమ్ అట్లా చెప్పొద్దు. ఓకే, రాసుకుంటున్నారా? రాసుకోకపోతే ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే ఇవి రాసుకుంటేనే తర్వాత జస్ట్ మీకు తెలిసిన ఐఆమ్ ఏ డాక్టర్, ఐఆమ్ ఏ స్టూడెంట్, ఐఆమ్ ఏ టీచర్. చూసారు ఎంత సులభంగా ఉందో. అంటే కొన్ని వేల వాక్యాలు మీరు ఇంగ్లీష్లో చెప్పాలంటే తప్పకుండా ఇక్కడ ఉన్నాయండి, మీరు పుస్తకంలో రాసుకోవాలి. ఇప్పుడు మీరు సొంతంగా వాక్యాలు రాయబోతున్నారు. ఇంతకుముందు 12 వాక్యాలు తెలుగులో రాసుకోమని చెప్పాను. ఇప్పుడు ఆ వాక్యాలనే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. తెలుగు వాక్యాలు, ఇంగ్లీష్ వాక్యాలు. ఇక్కడ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 6 వాక్యాలు ఉన్నాయి. 6 వాక్యాలు తెలుగు ఏంటి? నేను ఒక డాక్టర్ని, నెంబర్ 2 ఆమె ఒక నర్సు, నెంబర్ 3 అతను డ్రైవరు, నెంబర్ 4 ఆమె ఒక అమ్మాయి, నెంబర్ 5 అతను ఒక స్టూడెంట్, నెంబర్ 6 నేను ఒక టీచరు. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, నేను అంటే ఐ, యామ్ అనేది చెప్పే కదా ఉండాలి. అది ఉంటేనే ఇంగ్లీష్ వాక్యం అవుతుంది. ఒక డాక్టర్ అంటే ఏ డాక్టర్, నేను ఒక డాక్టర్ని అంటే ఐ ఆమ్ ఏ డాక్టర్. నేను ఒక డాక్టర్ని అనే వాక్యంలో ఎన్ని పదాలు ఉన్నాయండి? మొత్తం 3 ఉన్నాయి. ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఐ, యాము, ఏ, డాక్టర్. అడిషనల్గా ఏమొచ్చింది? యామ్ అనే పదం వచ్చింది. దానికి అర్థం పలుకుతుందా? పలకట్లా. కానీ యామ్ అనే పదం వాడాలా, వాడితేనే మీరు ఇంగ్లీష్ వాక్యం మాట్లాడే లెక్క. లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా ఐఏ డాక్టర్, ఐఏ డాక్టర్, షీఏ నర్స్, ఈఏ డ్రైవర్. ఇక్కడ ఉన్న పదాలు అట్నే అవుతాయిగా. ఆ వెర్బులు తీసేస్తే యామ్ అనేది వెర్బ్ అండి. సరే, ఇప్పుడు నెంబర్ 2 ఆమె ఒక నర్సు. ఆమె అంటే షీ. ఈజ్ అనేది షీకి తర్వాత ఈజ్ ఉండాలి కదా, ఈజ్ పెట్టాము. ఒక నర్సు అంటే ఏ నర్స్. నెంబర్ 3 అతను డ్రైవర్, అతను అంటే హీ. ఈజ్ అనేది ఈ పక్కన ఈజ్ పెట్టాలా. డ్రైవర్ అంటే ఏ డ్రైవర్. ఇక్కడ అతను డ్రైవర్ అన్నప్పుడు ఒక డ్రైవర్ అని లేదు కదా, పెట్టాలనా లేదని మీకు డౌట్ రాకూడదు. అక్కడ డ్రైవర్ అంటే ఏ డ్రైవర్ అని ఇంగ్లీష్లో చెప్పాలా. మనం తెలుగులో ఒకసారి చెప్తాము, ఒకసారి చెప్పము. తెలుగులో లేదు కదా అని ఇంగ్లీష్లో చెప్పకుండా ఉండకూడదు, చెప్పాలా. తెలుగులో చెప్పినా చెప్పమైనా తప్పులేదు, కానీ ఇంగ్లీష్లో చెప్పకపోతే తప్పండి. బిగినింగ్లో మీరు ఏదైనా 1, 2 అట్లా మిస్ అయినా కూడా ఇబ్బంది లేదండి, ముందు మీరు మాట్లాడాలా. నెంబర్ 4 ఆమె ఒక అమ్మాయి. ఆమె అంటే షీ. ఈజ్ అనేది షీకి పక్కన ఉండాలి, షీ ఈజ్. ఒక అమ్మాయి అంటే ఏ గర్ల్. ఆమె ఒక అమ్మాయి అంటే షీ ఈజ్ ఏ గర్ల్. నెంబర్ 5 అతను ఒక స్టూడెంట్. అతను అంటే హీ. ఈ పక్కనే ఉండాలా, ఈజ్ ఉండాలా. ఇంతకుముందు రాస్తున్నారు కదా పుస్తకంలో. ఒక స్టూడెంట్ అంటే ఏ స్టూడెంట్, అతను ఒక స్టూడెంట్ అంటే ఈజ్ ఏ స్టూడెంట్. నెంబర్ 6 నేను ఒక టీచర్. నేను అంటే ఐ. ఐ పక్కనే ఉండాలా, యామ్ అనే క్రియ ఉండాలా. ఒక టీచర్ అంటే ఏ టీచర్. ఇప్పుడు మొత్తం చూడండి ఒకసారి. నెంబర్ 1 నేను ఒక డాక్టర్ని అంటే ఇంగ్లీష్లో ఐ ఆమ్ ఏ డాక్టర్. నెంబర్ 2 ఆమె ఒక నర్సు అంటే షీ ఈజ్ ఏ నర్స్. నెంబర్ 3 అతను డ్రైవర్ అంటే ఇంగ్లీష్లో ఈ ఈజ్ ఏ డ్రైవర్. నెంబర్ 4 ఆమె ఒక అమ్మాయి అంటే ఇంగ్లీష్లో షీ ఈజ్ ఏ గర్ల్. నెంబర్ 5 అతను ఒక స్టూడెంట్ అంటే ఇంగ్లీష్లో ఈ ఈజ్ ఏ స్టూడెంట్. నెంబర్ 6 నేను ఒక టీచర్ అంటే ఇంగ్లీష్లో ఐ ఆమ్ ఏ టీచర్. కష్టం ఏమైనా ఉందా అండి?
కష్టమంతా ఐ పక్కన యామ్ వాడాలా, షీ పక్కన ఈజ్ వాడాలా, ఇదే కదా కష్టం. అవి కూడా అన్ని 7 పదాలే కదా, 7 పదాలను బయాట్ చేయమన్నాం కదా. ఆ బయాట్ చేసి పక్కనే ఐఆమ్, మీరు ఏం చెప్తారో చెప్పండి. ఐఆమ్ ఏ డాక్టర్, ఐఆమ్ ఏ నర్సు, ఐఆమ్ ఏ డ్రైవర్, ఐఆమ్ ఏ స్టూడెంట్, ఐఆమ్ ఏ టీచర్, మీ ఇష్టం ఎన్ని చెప్పచ్చండి. ఓకే, ఇంకా మిగతా 6 వాక్యాలు 6 వాక్యాల గురించి చెప్పుకుందాం. నిజమే కదండి. తెలుగు వాక్యాలు, ఇంగ్లీష్ వాక్యాలు. ఇక్కడ మిగతా 7 వాక్యాలు ఉన్నాయండి. ఏమున్నాయి? నెంబర్ 7 వారు ఇంజనీర్లు, నెంబర్ 8 ఇది పుస్తకము, నెంబర్ 9 ఇది పెన్ను, నెంబర్ 10 అతను న్యాయవాది, నెంబర్ 11 మేము విద్యార్థులము, నెంబర్ 12 అతను కార్పెంటర్. నెంబర్ 7 వారు ఇంజనీర్లు. వారు అంటే దే, దే పక్కనే ఉండాలా, ఆర్ అనే పదం ఉండాలా. ఇంజనీర్లు అంటే ఇంజనీర్స్. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంజనీర్స్ కు ముందు ఏ రాలే. ఎందుకంటే ఇక్కడ ఒక ఇంజనీర్ అనే కదా, వారు అంటే చాలా మంది, ఒకళ్ళ కంటే ఎక్కువ ఇంజనీర్లు కాబట్టి అక్కడ చివరిలో ఎస్ పెట్టాము అంటే ముందు ఏ అవసరం లేదు. అదేవిధంగా మీరు ఎక్కడైనా సరే అండి, ఇక్కడ చివరిలో ఉన్న పదాలు చూడండి. బుక్ అని ఉంది, ఒకవేళ బుక్స్ అని మార్చామనుకోండి ఏ ఉండకూడదు. పెన్ను, పెన్స్ అంటే ఏ ఉండకూడదు. అడ్వకేట్ అంటే, అడ్వకేట్స్ అంటే యాన్ ఉండకూడదు. సరే, యాన్ ఎందుకు వచ్చింది ఇక్కడ? అన్ని సార్లు ఏ కదా వచ్చింది, ఇక్కడ యాన్ వచ్చింది అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. నెంబర్ 7 వారు ఇంజనీర్లు. వారు అంటే దే, దే పక్కనే ఉండాలా, ఆరు ఉండాలా. దే ఆర్ ఇంజనీర్స్. వారు ఒక ఇంజనీర్లు అంటావా? అనం. వారు ఇంజనీర్లు. ఇంజనీర్స్, ఇంజనీర్స్ ముందు ఏ రాకూడదు. ఒకవేళ ఒక ఇంజనీర్ అన్న అనుకోండి, ఈజ్ ఇంజనీర్ అని చెప్పచ్చు. దే ఆర్ ఇంజనీర్స్. ఓకే, నెక్స్ట్ నెంబర్ 8 ఇది పుస్తకము. ఇది అంటే ఇట్, ఇట్ పక్కనే ఉండాలా, ఈజు. ఒక అనే పదం మనం చెప్పినా చెప్పకపోయినా ఇంగ్లీష్లో ఉండాలా. ఇట్ ఈస్ ఏ బుక్, పుస్తకం అంటే బుక్. ఇది పెన్ను అంటే ఇట్ ఈస్ ఏ పెన్. నెంబర్ 7 అతను న్యాయవాది. అతను అంటే హీ, హీ పక్కనే ఉండాలా, ఈజ్ అనే పదం ఉండాలా. న్యాయవాది అంటే అడ్వకేట్. మీకు డౌట్ రావచ్చు, ఏం సార్ అన్నిటికీ ఏ పెట్టారు, ఇక్కడ మనకి యాన్ ఎందుకు పెట్టారు? ఇంగ్లీష్లో రూల్ ఏంటి అంటే అడ్వకేటు, స్టూడెంటు, కార్పెంటర్ ఇట్లా మీరు ప్రొఫెషన్స్ కానీ ఏదైనా మామూలుగా చెప్పేటప్పుడు పదాలు వాటికి ముందు ఫస్ట్ అక్షరం ఏ కానీ AEIOU ఏ నోట్ చేసుకోండి. AEIOU అనే వవెల్స్ అంటారు. ఆ వవెల్స్ వచ్చినప్పుడు ఏ వాడకుండా యాన్ వాడాలండి. అంటే AEIOU కాకుండా అంటే ఏ అంటే ఇప్పుడు ABCDEFGHIJKLMNOPQRST జెడ్ వరకు రాసి దాంట్లో AEIOU ఎక్కడ వస్తున్నాయో అక్కడ కొట్టేయండి. మిగతా పదాలన్నిటికీ మీరు ఏనే వాడాలా. దానివల్ల చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ అన్నాం, స్టూడెంట్స్ అనేది ఎస్, AEIOలో కాదు కాబట్టి అక్కడ ఏ వాడలే. కార్పెంటర్, కార్పెంటర్ అనేది సి, ఈ కాదు కదా, ఈ అయితే ఇంకా యాన్ వాడాలా. ఓకే, డీప్గా వద్దండి. గ్రామర్ ఎంత డీప్గా నేర్చుకుంటే అంత ఇబ్బంది పడతారు మీరు, అంతకంటే ఏమి లేదండి. మీకు గ్రామర్ తెలవాల్సింది తప్ప స్పోకెన్ రాదు. ఓకే, అతను న్యాయవాది, ఈజ్ అన్ అడ్వకేట్. నెంబర్ 11 మేము విద్యార్థులము. మేమంటే వి పక్కన ఏముండాలా, ఆర్, వీఆర్. విద్యార్థులం అంటే స్టూడెంట్స్. స్టూడెంట్స్ అన్నప్పుడు ఎస్ వచ్చింది కాబట్టి చివరిలో అంటే బహువచనం అండి, ఏ ఉండకూడదు. వీఆర్ ఏ స్టూడెంట్స్ అనకూడదు. నెంబర్ 12 అతను కార్పెంటర్. అతను అంటే హీ పక్కన ఏముండాలా, ఈజ్ అనే పదం ఉండాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ ఈజ్. కార్పెంటర్ అంటే ఏ కార్పెంటర్. సరే అండి, ఇప్పుడు మీరు చిన్న చిన్న వాక్యాలన్నీ ఐ ఆమ్, వీఆర్, యుఆర్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈజ్, ఇట్ ఈస్, అవన్నీ పెట్టుకొని పక్కన వస్తువు అయితే వస్తువు, మనిషి అయితే మనిషిని చెప్తాను. సరే, ఇప్పుడు ఇంకా తెలుగు ఇంగ్లీష్ పక్క పక్కన పెట్టకుండా మొత్తము ఇంగ్లీష్ సెంటెన్సే కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. కష్టమే లేదండి. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. ఇప్పుడు ఈ పేజీని బాగా గమనించండి. హెడ్డింగ్లో ఏముందండి, ఐఆమ్ అని చెప్పి కింద మీరు ఏ పేరు చెప్తే అది మీరైనట్టండి. స్టూడెంట్, అడ్వకేట్, ఆర్టిస్ట్,
అకౌంటెంట్, ఏజెంట్, జర్నలిస్ట్, ఇంజనీర్, సింగర్, టీచర్, డాక్టర్, పైలట్, ప్లేయర్, రైటర్, డెంటిస్ట్, కానిస్టేబుల్, కండక్టర్. ఇవన్నీ ఏమీ లేదండి, మనమే. ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి ఊరు వెళ్ళాలా, బస్ స్టాండ్కి వెళ్ళారు, మిమ్మల్ని ఏమంటారండి? ప్యాసింజర్ అంటారు. కరెక్టేనా? మీకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చెప్తే పేషెంట్ అంటారు. మనము పేషెంట్ను చూడటానికి పోతే విజిటర్ అంటారు. కరెక్టే అండి, విజిటర్. ఇట్లా మనం ఏ ప్లేస్కి వెళ్తే అక్కడ, గుడికి వెళ్తే ఏమంటారు మనల్ని? డివోటీ అంటారు. ఇట్లా ప్లేస్కి తగ్గట్టుగా స్కూల్కి వెళ్తే స్టూడెంట్ అంటారు, స్టూడెంట్ చెప్పడానికి వెళ్తే టీచర్ లేదా లెక్చరర్. ఇప్పుడు ఇక్కడ అయామ్, బాగా గుర్తుపెట్టుకోండి. అయామ్ 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 4-5 సార్లు మీరు పలకండి. అయామ్ 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 అయామ్. మీరు ఏదైతే అదండి. ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ అన్ అడ్వకేట్, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, ఐఎమ్ అన్ అకౌంటెంట్, ఐఎమ్ అన్ ఏజెంట్, ఐఎమ్ ఏ జర్నలిస్ట్, ఐఎమ్ అన్ ఇంజనీర్, ఐఎమ్ ఏ సింగర్, ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ పైలట్, ఐఎమ్ ఏ ప్లేయర్, ఐఎమ్ ఏ రైటర్, ఐఎమ్ ఏ డెంటిస్ట్, ఐఎమ్ ఏ కానిస్టేబుల్, ఐఎమ్ ఏ కండక్టర్. ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ యామ్కు అర్థం పలకదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ చెప్తున్న పదాలన్నిటికీ ఏ గాని యాన్ గాని ఉంది. యాన్ వేటుకుంది, స్టూడెంట్లో లేదు. అడ్వకేట్ ఉంది, ఏ ఉంది కాబట్టి యాన్ ఉంది. ఆర్టిస్ట్లో ఉంది, ఏ ఉంది కాబట్టి యాను. అకౌంటెంట్, ఏ ఉంది కాబట్టి యాను. ఏజెంట్లో ఏ ఉంది కాబట్టి మొదటి అక్షరము యాన్ వాడాలి. అలా AEIOU అనే అక్షరాలతో స్టార్ట్ అయ్యే పదాలన్నిటికి ముందు యాన్ ఉండాలా, మిగతా వాటికి ఏ ఉండాలా. తప్పకుండా ఏ గాని యాన్ గాని ఉండాలా. చూసారు కదా? ఓకే, ఇప్పుడు ఐ గురించి చెప్పాం. ఐ యామ్. యామ్ అంటే మీనింగ్ పలకదు. ఆ యామ్ అనేది మీరు చెప్పగలిగినప్పుడే మీకు సెంటెన్స్ నోట్లో నుంచి కరెక్ట్గా వస్తుంది. లేకపోతే ఐఏ స్టూడెంట్, ఐఏ అన్ అడ్వకేట్, ఐఏ అన్ ఆర్టిస్ట్ అలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఐఆమ్ చెప్పుకున్నాము. అదేవిధంగా వీఆర్ గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ పేజ్ కదా అండి. ఇక్కడ చూడండి, వీఆర్. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అన్ని పదాలు ఉన్నాయి, వాటన్నిటికీ చివరిలో ఎస్ ఉందండి. ఎందుకంటే వి అనేది ప్లూరల్, వి పక్కన ఆర్ రావాలి. తర్వాత ఏ యాన్ ఎక్కడ రాలే, ఎందుకంటే ఎస్ వచ్చింది కదా చివరిలో, అంటే బహువచనం. వక కాదు కదా, వక అయినప్పుడు ఏ వస్తుంది. ఇక్కడ వక కాదు కాబట్టి మేము విద్యార్థులము, మేము న్యాయవాదులము ఇలా చెప్తున్నాం. సరే, ఇప్పుడు చూడండి, ఇంకా వీటికి నేను అర్థాలు చెప్పాలండి. వీఆర్ స్టూడెంట్స్ అంటే మేము విద్యార్థులము. వీఆర్ అడ్వకేట్స్ అంటే నెంబర్ 2, వీఆర్ అడ్వకేట్స్ అంటే మేము న్యాయవాదులము. వీఆర్ ఆర్టిస్ట్స్, వీఆర్ అకౌంటెంట్స్, వీఆర్ ఏజెంట్స్, వీఆర్ జర్నలిస్ట్, వీఆర్ ఇంజనీర్స్. నెంబర్ 8, వీఆర్ సింగర్స్. నెంబర్ 9, వీఆర్ టీచర్స్. నెంబర్ 10, వీఆర్ డాక్టర్స్. Number 11, we are pilots. Number 12, we are players. Number 13, we are writers. Number 14, we are dentists. Number 15, we are constables. Number 16, we are conductors. ఇప్పుడు ఇక్కడ పదాలు చెప్పాను, ఇదే విధంగా మీరు ఎన్నైనా చెప్పచ్చు, కష్టమేం లేదు. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. ఇక్కడ బాగా గమనించండి. యు ఆర్, ఆరుకు అర్థం పలకదు, ఆరుకు అర్థం పలకదు, కానీ యూ పక్కన ఆర్ ఉండాలి. యు ఆర్ ఏ స్టూడెంట్. నెంబర్ 1, యు ఆర్ ఏ స్టూడెంట్. నెంబర్ 2, యు ఆర్ అన్ అడ్వకేట్. అంటే నెంబర్ 2, యు ఆర్ అన్ అడ్వకేట్ అంటే నువ్వు ఒక అడ్వకేట్. నెంబర్ 3, యు ఆర్ అన్ ఆర్టిస్ట్. నెంబర్ 4, యు ఆర్ అన్ అకౌంటెంట్. నెంబర్ 5, యు ఆర్ అన్ ఏజెంట్. నెంబర్ 6, యు ఆర్ ఏ జర్నలిస్ట్. నెంబర్ 7, యు ఆర్ అన్ ఇంజనీర్. నెంబర్ 8, యు ఆర్ ఏ సింగర్. నెంబర్ 9, యు ఆర్ ఏ టీచర్. నెంబర్ 10, యు ఆర్ ఏ డాక్టర్. Number 11, you are a pilot. Number 12, you are a player. Number 13, you are a writer. Number 14, you are a dentist. Number 15, you are a constable. Number 16, you are a conductor. You a conductor అనకూడదు, you are a conductor అంటే నువ్వు కండక్టర్. ఇప్పుడు హీ గురించి చెప్పుకుందాం. ఈజ్, ఈ పక్కనే ఉండాలంటే ఈజ్కి అర్థం పలకదు, కానీ ఉండాలా. ఒకవేళ డిక్షనరీలో చూస్తే ఉంది అని వస్తుంది అర్థం. ఉంది, ఉన్నాడు. ఈజ్ ఏ స్టూడెంట్. డిక్షనరీ జోలికి వెళ్ళొద్దన్నాను. డిక్షనరీ జోలికి వెళ్తే ఏముంటుంది? ఈజ్ ఏ స్టూడెంట్ అంటే ఈ అంటే అతను, ఈజ్ అంటే ఉంది,
లేదా ఉన్నాడు, ఏ స్టూడెంట్ అదే అతను స్టూడెంట్గా ఉన్నాడు అని వస్తుంది అర్థం. అతను స్టూడెంట్గా ఉన్నాడు అనం కదా, డే టు డే లైఫ్లో అంటుంటామా? అంటే చెప్పే సందర్భం రావచ్చేమో, అతను స్టూడెంట్గా ఉన్నప్పుడు లేదా ఉన్నాడు. జనరల్గా అంటే అతను విద్యార్థి అంటాం, లేదా అతను స్టూడెంట్, రెండే రెండు పదాలు వాడతాం. ఇప్పుడు చూడండి, నెంబర్ 1 ఈ ఈజ్ ఎ స్టూడెంట్, నెంబర్ 2 ఈ ఈజ్ అన్ అడ్వకేట్, నెంబర్ 3 ఈ ఈజ్ అన్ ఆర్టిస్ట్, నెంబర్ 4 ఈ ఈజ్ అన్ అకౌంటెంట్, నెంబర్ 5 ఈ ఈజ్ అన్ ఏజెంట్, నెంబర్ 6 ఈ ఈజ్ ఎ జర్నలిస్ట్, నెంబర్ 7 ఈ ఈజ్ అన్ ఇంజనీర్, నెంబర్ 8 ఈ ఈజ్ ఎ సింగర్, నెంబర్ 9 ఈ ఈజ్ ఎ టీచర్, నెంబర్ 10 ఈ ఈజ్ ఎ డాక్టర్, నెంబర్ 11 ఈ ఈజ్ ఎ పైలట్, నెంబర్ 12 ఈ ఈజ్ ఎ ప్లేయర్, నెంబర్ 13 ఈ ఈజ్ ఎ రైటర్, నెంబర్ 14 he is a dentist, number 15 he is a constable, number 16 he is a conductor. Okay, next page kadavandi. She is, she ki pakana is ravala, is ki ardham palakadu, పెట్టకపోతే తప్పు అవుద్ది. నెంబర్ 1 she is a student అంటే ఆమె ఒక విద్యార్థిని. నెంబర్ 2 she is an advocate, నెంబర్ 3 she is an artist, నెంబర్ 4 she is an accountant, Number 5, she is an agent. Number 6, she is a journalist. Number 7, she is an engineer. Number 8, she is a singer. Number 9, she is a teacher. Number 10, she is a doctor. Number 11, she is a pilot. Number 12, she is a player. Number 13, she is a writer. Number 14, she is a dentist. Number 15, she is a constable. Number 16, she is a conductor. ఓకే, ఇప్పుడు ఇట్ గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ పేజ్ చదవండి. ఇట్ ఈస్, ఇట్ అంటే ఇది, ఈజ్కి అర్థం పలకదు ఇక్కడ, కానీ వాడాల. ఇట్ అన్నప్పుడు ఇదంటే జనరల్గా వస్తువులు అండి, మీ ఇంట్లో ఉండే వస్తువులన్నీ చెప్పచ్చండి. ఇట్ చెప్పి ఈజ్ చెప్పి ఇట్ ఈస్. ఇట్ ఈస్ నెంబర్ 1 ఇట్ ఈస్ ఎ ట్యూబ్ లైట్, నెంబర్ 2 ఇట్ ఈస్ ఎ సోఫా, నెంబర్ 3 ఇట్ ఈస్ ఎ స్కూటర్, నెంబర్ 4 ఇట్ ఈస్ ఎ డోర్, నెంబర్ 5 ఇట్ ఈస్ ఎ వాల్, Number 6, it is a blanket. Number 7, it is an umbrella. Number 8, it is a doll. Number 9, it is a brush. Number 10, it is a bottle. Number 11, it is a table. Number 12, it is a shirt. Number 13, it is a paper. Number 14, it is a fan. Number 15, it is a bucket. Number 16, it is a glass. ఇంట్లో ఉండే వస్తువులన్నింటినీ మనము ఆల్మోస్ట్ అండి 90% ఇంగ్లీష్ పదాలే వాడుతున్నాం. ట్యూబ్ లైటు, సోఫా, స్కూటర్, డోర్. ఓకే, సరే. ఇప్పుడు చివరిది దే గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ పే కదండి. ఇక్కడ బాగా గమనించండి. దే ఆర్, దే అంటే వారు, ఆరుకు అర్థం పలకదు. దే అంటే ప్లూరల్ కాబట్టి ఆర్ రావాల. ఇంతకుముందు వీక్ వచ్చింది ఆర్ అని గమనించండి, మీ పుస్తకంలో ఇంతకుముందు రాసుకుంటారు కదా. దే ఆర్. నెంబర్ 1 దే ఆర్ స్టూడెంట్స్. ఇక్కడ స్టూడెంట్స్ ఎస్ వచ్చింది కదా, దానివల్ల ఏ రాదు. దే ఆర్ స్టూడెంట్స్ అంటే వారు విద్యార్థులు. దే ఆర్ స్టూడెంట్స్ అంటే నెంబర్ 1 దే ఆర్ స్టూడెంట్స్, నెంబర్ 2 దే ఆర్ అన్ అడ్వకేట్స్, నెంబర్ 3 దే ఆర్ ఆర్టిస్ట్స్, నెంబర్ 4 దే ఆర్ అకౌంటెంట్స్, నెంబర్ 5 దే ఆర్ ఏజెంట్స్, నెంబర్ 6 దే ఆర్ జర్నలిస్ట్స్, నెంబర్ 7 దే ఆర్ ఇంజనీర్స్, నెంబర్ 8 దే ఆర్ సింగర్స్, Number 9, they are teachers. Number 10, they are doctors. Number 11, they are pilots. Number 12, they are players. Number 13, they are writers. Number 14, they are dentists. Number 15, they are constables. Number 16, they are conductors. బాగా గమనించండి, దే ఆర్ పక్కన వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్ చెప్పాను. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక ఫైనల్ చార్ట్గా ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టుగా చెప్పుకుందాం. నెక్స్ట్ పే కదా అండి. ఈ ఫైనల్ చార్ట్ చాలా ముఖ్యమైనదండి. ఇక్కడ మొత్తం 7 ఉన్నాయి. ఐ ఆమ్ ఏ టీచర్. నెంబర్ 2 యు ఆర్ ఏ డాక్టర్. నెంబర్ 3 ఈ ఈజ్ ఏ పైలట్. నెంబర్ 4 షీ ఈజ్ ఏ ప్లేయర్. నెంబర్ 5 వీఆర్ టీచర్స్. వీఆర్ ఏ రైటర్ అనకూడదు, వీఆర్ ఏ టీచర్ అనకూడదు, వీఆర్ టీచర్స్ ఏ వాడకూడదు. నెంబర్ 6 దే ఆర్ డాక్టర్స్. దే ఆర్ డాక్టర్ అనకూడదండి, ఈజ్ ఏ డాక్టర్ అనొచ్చు. దే ఆర్ డాక్టర్స్. నెంబర్ 7 ఇట్ ఈజ్ ఏ పెన్. ఈ చార్ట్ ఒక పుస్తకంలో చక్కగా నీట్గా
నేను ఎలా రాశానో అదేవిధంగా మీరు నీట్గా కలర్ పెన్తో కలర్స్ ఇచ్చి చూసుకోండి. 1కి 10 సార్లు చార్ట్ పలకండి. అప్పుడు మీకు ఏంటంటే ఐఆమ్, యు ఆర్, ఈజ్, షీఈస్, వీఆర్, దే ఆర్, ఇట్ ఈస్ అనేది మీకు నోటికి వస్తుంది. తర్వాత పక్కన ఐఆమ్ అన్నప్పుడు ఏ వాడచ్చు, ఏ టీచర్. వీఆర్ అన్నప్పుడు టీచర్స్ అనాలా, ఏ టీచర్ అనకూడదు, వీఆర్ ఏ టీచర్ అనకూడదు. ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతున్నాయి. ఇట్ ఈజ్ ఎ పెన్. ఓకే అండి, ఈ డివిడి అయిపోయింది. మీరు తప్పకుండా ఇలా చిన్న చిన్న వాక్యాలు, కొన్ని వేల వాక్యాలు రాస్తారని నేను భావిస్తున్నాను. ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. ఈ వీడియో అయిపోయిందని చెప్పేసి కాకుండా 1కి 2 సార్లు చూడండి. ఎన్నిసార్లు చూస్తే అంత మీకు బాగా గుర్తుంటాయి. ఓకే, ఈ వీడియో అయిపోయిందండి. తర్వాత వీడియో చూద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.